శ్రీమాత్రే నమః. 9 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వ్యక్తుల యొక్క గుణగణాల గురించి మనం తెలుసుకుందాం. వీరు సాధారణమైనటువంటి ఎత్తు కలిగి ఉంటారు. నిండైనటువంటి విగ్రహం, వెడల్పైనటువంటి భుజాలు కలిగి గంభీర స్వరంతో ఉంటారు వీరు. అలాగే మంచి ధీరత్వం ఉట్టిపడేటువంటి నడక, పెద్ద ముఖం, నునుపైనటువంటి కనుబొమ్మలు, విశాలమైనటువంటి నసుల భాగంతో ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే జీర్ణశక్తి అధికంగా ఉంటుంది. అందువలన భోజన ప్రియులు, జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం తక్కువ. ఏ ఆహారం తీసుకున్నప్పటికీ కూడా వీరు జీర్ణించుకునేటువంటి శక్తి ఉంటుంది వీళ్ళకి. అలాగే వీరిలో మనోబలం, మనోధైర్యం అధికం. చేపట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా సరే పూర్తయ్యే వరకు కూడా విడిచిపెట్టరు. అటువంటి మానసిక, శారీరక బలాన్ని కలిగి ఉంటారు. వీరు ఎక్కువ సాహస కార్యాలు చేయందు ఆసక్తి చూపుతారు. వీరి మాటల్లో కాఠిన్యం, అధికారం కనిపిస్తుంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు గురువు, దైవం అంటే ఎక్కువ భక్తిని చూపిస్తారు. దానం చేయడానికి కూడా పెద్దగా ఇష్టపడరు. శారీరక కష్టం చేస్తారు, ధన సహాయం చేస్తారు. ఎదుట వారు చేసేటువంటి హానిని మర్చిపోకుండా సమయం వచ్చినప్పుడు రెట్టింపు హాని చేసేటువంటి కాఠిన్యం ఉంటుంది. గొడవ అనేది వస్తే వెనకాడడం అనేటువంటిది ఉండదు. సందర్భం, పరిస్థితులు వీటినేమి కూడా వీళ్ళని ఆపలేవు. అటువంటి కోపంతో ఉంటారు. స్వయంగా ఆలోచించేటువంటి శక్తి ఉంటుంది. చట్టాన్ని గౌరవిస్తారు. అయితే దైవభక్తి, గురుభక్తి మాత్రం అధికంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.